భారత ఏకీకరణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అత్యంత భారీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ప్రపంచంలోనే ఎత్తైన పటేల్ స్మృతి చిహ్నాన్ని నెలకొల్పే ప్రాజెక్టుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఉక్కు మనిషి పురిటిగడ్డి నర్మదా నది పరివాహక ప్రాంతంలో 597 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృతి చిహ్నం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సంస్థానాల విలీనంతో దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కృషి చేసిన పటేల్ కు ఘన నివాళి అర్పించాలన్న కృత నిశ్చయంతో నరేంద్ర మోడీ సర్కారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో భారీ విగ్రహ ఏర్పాటును తలపెట్టింది. సర్దార్ జయంతిని పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు మోడీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఉక్కు మనిషి పురిటిగడ్డైన గుజరాత్ లోని నర్మదా నది పరివాహక ప్రాంతంలో 597 అడుగుల భారీ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ ఆనకట్టకు 3 కిలోమీటర్ల దూరంలో నిర్మించనున్న ఈ స్మారక చిహ్నం శంకుస్థాపన కార్యక్రమానికి భాజపా అగ్రనేత అద్వానీ సైతం హాజరయ్యారు. సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్దేనని అద్వానీ కొనియాడారు. నిజాం పాలనలో మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు. మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన అద్వానీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఆయన సరైన ఎంపిక అని అభినందించారు. देश की आजादी मिलने के बाद भारत में कोई सरदार वल्लभ भाई पटेल जैसा नेता नेतृत्व में न होता तो आप कल्पना नहीं कर सकते कि हिंदुस्तान के केवल 2 टुकड़े नहीं होते, हिंदुस्तान खंड खंड हो जाता, टुकड़े टुकड़े हो जाता। आज 138वीं जन्मगांठ के अवसर पर कोई भूल नहीं सकता कि सरदार वल्लभ भाई पटेल ने निजाम को कहा कि तुम्हारे यहां पर जिस प्रकार के अत्याचार हो रहे हैं, जिस प्रकार के रजाकार आपके यहां जुल्म कर रहे हैं, स्वतंत्र भारत उसको बर्दाश्त नहीं कर सकता। और अगर आप स्वयं स्वेच्छा से अपने रियासत की जनता की इच्छाओं का आदर करते हुए अपने को भारत के साथ विलीन नहीं करते हैं तो स्वतंत्र भारत आपको बर्दाश्त नहीं करेगा. నర్మదా నది ఒడ్డున కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నామన్న నరేంద్ర మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఐక్యతకు చిహ్నమని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహంగా సర్దార్ పటేల్ విగ్రహం నిలుస్తుందని మోడీ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఓ పార్టీ వ్యక్తిగా గుర్తించకూడదని సూచించారు. దేశానికి పటేల్ అనుసరించిన లౌకికవాదం కావాలి గాని ఓటు బ్యాంకు లౌకికవాదం కాదని మోడీ గుర్తు చేశారు. अगर इतिहास की धरोहर की ओर देखें तो चाणक्य के बाद इस देश को एक बनाने का प्रयास अगर किसी महापुरुष ने किया तो उस महापुरुष का नाम है सरदार वल्लभ भाई पटेल. क्या हम राणा प्रताप का सम्मान करेंगे कि नहीं करेंगे? हम छत्रपति शिवाजी महाराज का सम्मान करेंगे कि नहीं करेंगे? हम भगत सिंह का सम्मान करेंगे कि नहीं करेंगे? हम सुखदेव राजगुरु का सम्मान करेंगे कि नहीं करेंगे? क्या वो बीजेपी के मेंबर थे क्या? क्या उन्हीं का सम्मान होगा देश में जो भाजपा के सदस्य हो, जो देश के लिए जिए हैं, देश के लिए मरे हैं? उससे बड़ा हमारे लिए कुछ नहीं होता है मित्रों. अरे दल से बड़ा देश होता है और देश के लिए जीने मरने वाला है इंसान. हमारे लिए प्रेरणा होता है, हमारे लिए गौरव होता है. और इसलिए मित्रों, सरदार साहब को किसी दल के साथ जोड़ना
उनके साथ बहुत बड़ा अन्याय होगा। విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే ఉక్కు మనిషి జీవిత విశేషాలు, స్వాతంత్ర సంగ్రామం నాటి విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణకు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన మోడీ సర్కారు నిర్మాణానికి సుమారు 2,500 టన్నుల ఉక్కు అవసరమని అంచనా వేసింది. ఈ బృహత్తర ప్రాజెక్టులో ప్రజల్ని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో రైతుల నుంచి ఇనుమును విరాళంగా సేకరిస్తోంది.